హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే మీరు చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం వెళ్తున్నది ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరికి అండి. ధవళేశ్వరం వెళ్ళాలంటే రాజమండ్రి నుంచి వెళ్ళొచ్చు, ఇలా ఔరంగాబాద్ వాడపల్లి ఆ రూట్లోంచి కూడా వెళ్ళొచ్చండి. ఇలా వెళ్తే కొంచెం ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది. చుట్టూ పొలాలు, ఒకవైపు గోదావరి కనిపిస్తుందండి. చాలా బాగుంటుంది చూడడానికి. అందుకే మేము ఈ రూట్లోంచి అయితే వెళ్తున్నాము. చూస్తున్నారు కదండి, అటువైపు ఇటువైపు చెట్లు. అసలు చూడడానికి చాలా బాగుంటుందండి. నిడదవోలు కోట సత్తమ్మ అమ్మవారి గుడికి వెళ్ళాలన్నా ఇలా వెళ్ళొచ్చు. ఇంకా చిన్నవాడపల్లి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఈ రూట్లోంచి వెళ్ళొచ్చండి, దగ్గరగా ఉంటుంది. ఎలా వెళ్తారో ఆ రూట్ కూడా మీకు చూపిస్తానండి ఈ వీడియోలో. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది గ్యాస్ పవర్ ప్లాంట్ అండి. ఇది మన దేశంలోనే మొదటిసారిగా స్థాపించారంటే అండి, 1990లోని స్థాపించారంట. దీన్ని సామర్థ్యం వచ్చి 272 మెగావాట్స్ అంటండి. ఇది నిడదవోలు మండలం విజయేశ్వరం గ్రామంలో ఉందండి ఈ పవర్ ప్లాంట్. దీనిలో సహజ వాయువును ఉపయోగించి విద్యుత్ తయారు చేస్తారంటండి. తర్వాత ఇది దాటితే మనకి బ్యారేజ్ అనేది స్టార్ట్ అవుతుందండి. మీకు ఈ బ్రిడ్జ్ పై నుంచి చూస్తే అక్కడ గుడి కనిపిస్తుంది చూడండి. ఆ గుడి ముందు నుంచి వెళ్తే నిడదవోలు రూట్కి అయితే వెళ్ళొచ్చండి, అమ్మవారి టెంపుల్కి. ఇప్పుడు మనం వెళ్తుంది విజయేశ్వరం బ్యారేజ్ మెయిన్స్ అయితే వెళ్తున్నామండి. ఈ చుట్టంతా ఎక్కువ మొక్కజొన్న పొత్తులు, ఇంకా చేపలు అన్నీ అమ్ముతారండి. మనం ఆ చివరి వెళ్ళే వరకు కూడా మీకు అవే కనిపిస్తాయి చుట్టుపక్కల. లెఫ్ట్ సైడు రైట్ సైడ్ చూస్తే మీకు విజయేశ్వరం అని బోర్డ్స్ మీద అయితే కనిపిస్తుందండి బ్యారేజ్ దగ్గర. ఆ బోర్డు ఎదురుగా ఉన్నదైతే సరాద్దర్ కాటన్ అండి. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో అతని గురించి తెలియని వాళ్ళు అయితే ఎవరో ఉండరండి. ఇప్పటికే నీటి శాతం ఎక్కువగా ఉందని గేట్లు అయితే ఎత్తేసారండి. 175 గేట్లు ఎత్తారంట ఇప్పటికి. ఎర్ర గోదావరి కాబట్టి చాలా ఫోర్స్గా ఉంటుందండి వాటర్. అసలు కొత్త వాళ్ళు అయితే ఈ నీటిలో దిగకపోవడం చాలా మంచిదండి. చూస్తున్నారు కదండి, ఇవే గేట్లు. ఇవి పైకి ఎత్తేసారండి, అందుకే ఇలా కనిపిస్తుంది. కింద నుంచి వాటర్ అయితే వెళ్ళిపోతుంది, మీకు కనిపిస్తుంది క్లియర్గా. ఇప్పుడు మీరు చూస్తుందంతా విజయేశ్వరంలో బ్యారేజ్ దగ్గర ఉన్నది అయితే మీరు చూస్తున్నారండి. తర్వాత మనం వెళ్ళబోయేది మద్దూరు లంక దగ్గర ఉన్న బ్యారేజ్ దగ్గర ఎంత వాటర్ ఉందో అది కూడా మీరు చూద్దరండి. చూస్తున్నారు కదండి, ఈ వాటర్ మొత్తం ఇప్పుడు సముద్రంలోనే కలిసిపోద్దంట. చిన్న చిన్న ఘాట్స్ దగ్గర గోదావరి చూడడానికి అయితే దిగుతారండి. అలా అస్సలు దిక్కండి, చూడడానికి ఎంత అందంగా ఉందో అంత ప్రమాదకరమండి. విజయేశ్వరం దగ్గరే తగినండి. ఇప్పుడు వరకు మీరు చూసిందంతా విజయేశ్వరం అంతా చూసారు. తర్వాత వెళ్ళింది మనం మద్దూరు లంక బ్యారేజ్ దగ్గర.
ఇదైతే మద్దూరు లంక అండి. మనం మద్దూరు లంక అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే చాలా ఎక్కువగా ఉందండి. అసలు చూడడానికి కొంచెం మాకే భయం వేసింది, అంత ఎక్కువగా ఉంది. మీరు కూడా చూడండి. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. నెక్స్ట్ మనం వెళ్తున్నదైతే ర్యాలీ అండి. ర్యాలీ నుంచి వెళ్తుంటేనే మనకి ఆత్రేయపురం రోడ్ అయితే వస్తుందండి. అక్కడి నుంచి చిన్నవాడపల్లి రూట్ కూడా వస్తుంది. ఆ రూట్లో నుంచే వెళ్ళాలి చిన్నవాడపల్లికి. ఒకప్పుడు చిన్న తిరుపతి ఎంత ఫేమస్, ఇప్పుడు దానికంటే ఎక్కువ ఫేమస్ అండి చిన్నవాడపల్లి. 7 వారాలు అయితే వెళ్తారు. అది చాలామందికి తెలిసిందే, నేను మామూలుగా చెప్తున్నాను. Turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. మీకు ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది కదండి, దాని ముందు నుంచి అయితే రోడ్డు ఉంటుంది. ఆ లోపల నుంచి అయితే వెళ్ళాలి. అటువైపు నుంచే వెళ్ళాలండి చిన్నవాడపల్లికి అయితే. అక్కడ కనిపిస్తున్నారు కదండి, అక్కడైతే చేపలు అమ్ముతున్నారు. ఈ కొత్త గోదావరిలో అయితే అందరికీ తెలుసండి, పులస అనే చేప వస్తుందండి. అది సముద్రం నుంచి గోదావరిలోకి ఎదురుగా ఈదుకుంటూ వస్తుందండి. అదైతే ఇప్పుడు చాలా కాస్ట్ ఉంది. పులసే కాదండి, ఇందులో వచ్చే చిన్న చేపలు సేర్మీన్ అంటారు, అది కూడా చాలా ఫేమస్ అండి. We'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ కూడా చాలా ఎక్కువగా ఉంది వాటర్ అయితే.
మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఎండాకాలం టైంలో అయితే అసలు వాటర్ చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువ స్నానాలు చేసేవాళ్ళు బైకులతో సహా ఈ రూట్లో అయితే వచ్చి ఇక్కడ స్నానం చేసేవారండి. అలాంటిది ఇప్పుడు మొత్తం ఇక్కడ ఫుల్ వాటర్ అసలు. గోదావరి ఎక్కువ ఉండడం వల్ల పాపం ఒక బోట్ అయితే మధ్యలోని 1వ నెంబర్ గేట్ దగ్గర అయితే అడ్డంగా ఉండిపోయిందంటండి. పాపం చాలా తీయడానికి అయితే ట్రై చేస్తున్నారు. మేము ఆ టైంలో అటు నుంచి వస్తున్నాం. ఇదైతే ఆ బోట్ తీయడానికే వెళ్తుందండి. మొత్తం ట్రాఫిక్ అంతా క్లియర్ చేస్తున్నారు. లక్షల్లో పెట్టుకుంటారండి పాపం, వాళ్ళ జీవనాధారం అదేనండి. ఆ నీటిలో అడ్డుగా గేటు దగ్గర ఉండిపోయిందంట. చూసారు కదండి, విజయేశ్వరం నుంచి ధవళేశ్వరం వరకు బ్యారేజ్ని, ఆ వాటర్ ఎలా ఉందో మీరు చూసారు కదా. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టెంపుల్ ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్ అండి. ఇదైతే రాజమండ్రిలోనే ఉంది. దీని ఫుల్ వీడియో అయితే నాకు 500 సబ్స్క్రైబర్లు అయ్యాకైతే నేను పెడతానండి. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అయితే ఫుల్గా పెడతానండి. టెంపుల్ కోసం తెలుసుకోవడానికి కామెంట్ చేయండి.